హక్కుల సాధన కోసం ఆశా వర్కర్లు సిఐటియుతో కలిసి మరోసారి కథం తొక్కారు. ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ హెల్త్ కమిషనర్ ఆఫీసు ముందు ఆశా వర్కర్లు నిరసన చేపట్టారు. ఆశా వర్కర్లకు నష్టం కలిగించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎగ్జామ్ పెట్టే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. తమకి టార్గెట్ ఇస్తూ పని ఒత్తిడి తీసుకువస్తూ మానసిక వేదనకు గురి చేస్తున్న ఉన్నతాధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పని భారం తగ్గించే విధంగా జాబ్ చార్జు ఉత్తర్వులను ఇవ్వాలని కోరారు. జీతాలు చెల్లించడంలో ఆలస్యం చేయకుండా ప్రతిలో 2వ తారీఖునే జీతాలు అందచేయాలని, వేతనాలు లేక ఇబ్బందులు పడుతున్నా తమను పట్టించుకునే నాదుడే లేకుండా పోయాడని వారు వాపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనాలు కల్పిస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటివరకు స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు పీఆర్సీలు ఇవ్వకపోవడాన్ని ప్రభుత్వాన్ని అడిగితే సస్పెండ్ చేస్తున్నారని వాపోయారు. రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఫిక్స్డ్ చేసినటువంటి 18,000 వేతనాన్ని వెంటనే అమలు చేయాలని, కేంద్రం పెంచినటువంటి పారితోషికాలను యథావిధిగా అమలు చేయాలని ఆశా వర్కర్లు డిమాండ్ చేశారు. ఆశా వర్కర్లు రోజు రోజుకు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎంత నిరసన వ్యక్తం చేసినా కూడా ప్రభుత్వం నుంచి స్పందన కరువుతుందని చెప్పేసి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు. దానికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ అరవింద్ సిద్ధంగా ఉన్నారు. అరవింద్, చెప్పండి. సురేష్, ఏదైతే చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఆశా వర్కర్లు ఇప్పటికే పోరుబాట పట్టారు. ఆశా వర్కర్లకు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఇచ్చారో ఆ హామీలు కూడా వెంటనే నెరవేర్చాలని కూడా ఇప్పటికే వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇప్పటికే ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదు. ఏదైతే గవర్నమెంట్ ఇచ్చిందో ఆ గవర్నమెంట్ ఎన్నికల టైంలో ప్రతి ఒక్కరికి ఆశా వర్కర్లకు 18,000 వేతనము ఇస్తా అని చెప్పారో దానికి వాళ్ళు ఇప్పటికి కూడా కట్టుబడి లేరు. ఎవరైతే ఆశా వర్కర్లు కనుక అడిగితే వారిని ఇప్పటికే సస్పెండ్ చేయడం లాంటివి కూడా ఇప్పటికే గ్రామాలలో జరుగుతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆశా వర్కర్లు అందరం ఫ్రంట్ వారియర్స్ లో ఉండి మేము తగిన సౌకర్యాలు చేసినాము, కరోనా పేషెంట్లకు మేము సేవ చేసాం. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మమ్మల్ని ఆదరించి మాకు మంచి డిఎల్ కానీ మాకు అలవెన్స్ కానీ జీతాలు కానీ సకాలంలో పడేవి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు కూడా లేవు, ఎలాంటి జీతాలు లేవు. ఇప్పటికైనా కూడా ప్రభుత్వం మాకు ఈఎస్ఐ, పిఎఫ్ మరి హెల్త్ బెనిఫిట్స్ అవన్నీ కూడా మాకు రావాలని కూడా ఇప్పటికే వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ప్రతి ఒక్క వర్గం కూడా పోరుబాట పడుతుంది. ప్రధానంగా ఆశా వర్కర్లకు ఏదైతే కేంద్ర ప్రభుత్వం కేటాయించిన పారితోషికం ఉన్నదో అది కూడా రాష్ట్ర ప్రభుత్వం దాన్ని కొనసాగించాలో, దాన్ని కూడా ఎలాంటి స్టాప్ చేయొద్దని కూడా ఇప్పటికే వాళ్ళు తెలుపుతున్నారు. ఏదైతే అంటే వర్క్ సమయంలో పని దినాలు కూడా కొంచెం తగ్గించాలో, మాకు వారాంతపు సెలవులు కూడా కావాలి. మరియు ప్రధానంగా మాకు ఏదైతే ఆశా వర్కర్లు ఇంటింటికి వెళ్ళి సర్వ్ చేస్తారో అప్పుడు కూడా కొంచెం అంటే సమయం తగ్గించాలి. మరి 12 గంటలు 11 గంటలు కాకుండా కొంచెం సమయం తగ్గించాలని కూడా వాళ్ళు ఇప్పటికే ప్రధానంగా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు కమిషనర్ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడానికి కూడా ఈ రోజు కోటిలోని హెల్త్ కమిషనర్ ఆఫీస్ దగ్గర కూడా వాళ్ళు ఇప్పటికే బైఠాయించారు. భారీ ఎత్తున కూడా సిఐటియు ఆధ్వర్యంలో కూడా భారీగా ధర్నా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికైనా ఇలాంటివి పట్టించుకోకపోతే మాత్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలో ఉన్న ఆశా వర్కర్లు కూడా భారీ ఎత్తున కూడా ధర్నాకు వచ్చే అవకాశాలు కూడా ప్రధానంగా కనిపిస్తున్నాయి. వారు కూడా అదే హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి ఏది చెప్పినా కూడా ఇప్పటికే అంటే ఒక గ్రామాల్లో కనుక ఆశా వర్కర్లందరూ ధర్నా చేస్తామని అంటే మాత్రం తప్పకుండా వారిని అందరినీ సస్పెండ్ చేసే పరిస్థితి కూడా గ్రామాలలో కనిపిస్తుంది. కనీసం మా పనికి కూడా మా వేతనం కూడా కల్పిస్తలేరు. సమాన పనికి సమాన వేతనం అన్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఈ రోజు ఎందుకు మాకు ఈ విధంగా చేస్తుందని కూడా వాళ్ళు ఇప్పటికే తీవ్రంగా మండిపడుతున్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారం, మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం సమాన పనికి సమాన వేతనము, నెలకు 18,000 ఫిక్స్డ్ శాలరీగా వేతనాలు ఇస్తారని కూడా వాళ్ళు ప్రధానంగా తెలిపారు. ఆ డిమాండ్ మరియు పని దినాలు కూడా తగ్గిస్తా అన్నారు. మరి ఎవ్రీ వీక్ లో కూడా ఒక వీక్ ఆఫ్ అన్నారు. అది కూడా తెలియాలి. వాళ్ళు ఏదైతే పోలియో చుక్కలు వేయడానికి ఆ బాక్స్ అయితే తీసుకున్నారో ఆ బాక్స్ లో కూడా ఇప్పటికే తగిన ఎక్విప్మెంట్ లేక ఇబ్బందులు పడుకుంటూ కూడా కొన్ని అలవెన్స్ రాకుండా కూడా వారి సొంత ఖర్చులతో పెట్టుకొని కూడా వెళ్లే పరిస్థితి కూడా ప్రధానంగా కనిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కనుక వీటిపైన చర్యలు తీసుకోకపోతే మాత్రం రానున్న రోజుల్లో భారీగా ఆశా వర్కర్లందరూ ధర్నా చేసే అవకాశాలు కూడా ఉంటాయని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సురేష్, రైట్, థ్యాంక్ యూ అరవింద్.